నా పేరు సోమేశ్వరి. నేను స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. నేను పుట్టి పెరిగింది మొత్తం చదివిందంతా ఉప్పల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నాది పాతది డిస్ట్రిక్ట్. కానీ నన్ను తీసుకుపోయి 317 జీవో తెచ్చి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వేశారు. నా పిల్లలు, మా భర్త ప్రైవేట్ ఎంప్లాయ్, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. పిల్లలు చూసుకొని చాలా కష్టం ఉంది. చిన్న పిల్లలు 3 సంవత్సరాలు ఒక పాప, 9 సంవత్సరాలు ఒక పాప ఉంది. 2 ఆడపిల్లలు అయిపోయి కాలం ఆడపిల్లలను వదిలిపెట్టిపోవాలంటే దూరం చాలా బాధ అవుతుంది. దయచేసి మేము కోర్టు ద్వారా ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. మమ్మల్ని మా స్థానికత ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు సార్. మేము గత ప్రభుత్వంలో 317 జీవో మీద మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. ప్రతి ఎంప్లాయీ మీద ఒక పెద్ద పిడుగు పడ్డది సార్. దీన్ని ఒకే ఒక డిమాండు, మేము ఎన్నో అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. ఇమీడియట్లీగా మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు తీర్పు క్లియర్గా ఇచ్చింది సార్. న్యూ రిక్రూట్మెంట్ అయిపోయే లోపు ఇవ్వాలి, దీనిని 8 వారాలలోనే డిస్పోజ్ చేయాలి ఈ విషయాన్ని అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది సార్. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు సార్. హెల్త్ మినిస్టర్ని కలిసినాం, డిఎంఈని, డిహెచ్ని, రిక్రూట్మెంట్ బోర్డుని, ప్రిన్సిపల్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీ అందరిని కలిసినాం సార్. ఎవ్వరు కూడా దీని మీద సరిగ్గా స్పందించలేదు సార్. కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అదే తీర్పుని అమలు చేయాలని, ఎవరైతే మొదటి కేసుగా 120 మంది, రెండో కేసుగా 104 మంది ఎవరైతే హైకోర్టుకు వచ్చినామో సార్, వాళ్ళందరికీ న్యాయం జరగాలని రేపు 30వ తారీఖు నాడు 7,904 నోటిఫికేషన్స్ వెరిఫికేషన్ జరుగుతుంది సార్. బండ్లగూడలో, హైదరాబాద్లో జరుగుతున్నా సార్. దానికంటే ముందే మాకు స్థానికత కోల్పోకుండా మేము సీనియర్గా పరిగణించబడతాం కాబట్టి మా స్థానికతంగా మనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు కనుక ఈ పోస్టు కనుక నింపినట్లయితే ఎవరైతే ఫస్ట్ సారి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ రెండోసారి అదే పోస్టుకు మళ్ళీ రాయడం జరిగింది సార్. అదే పోస్టు మళ్ళీ రెండోసారి కొత్తగా ఎక్కడం జరుగుతుంది సార్. అట్లా 500 మెంబర్స్ మళ్ళీ కొత్త వాళ్ళకి జాబ్ రాకుండా మళ్ళీ నిరుద్యోగం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అడిగేది ఏంటంటే, మొదటగా మేము సీనియర్స్గా ఉన్నాం కాబట్టి మా బాధలు ఏదైతే 317 జీవోలో షఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పోస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. దీనివల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లాస్ట్ మెరిట్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు సార్. అందరికీ సమానం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రజావాణి పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ప్రజా గొంతు, పేదవాడి గొంతు వినిపించే అవకాశం వచ్చింది. ఇది స్పెషల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ సార్. గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్, మీ సమస్య తీరుతుందని మేము ఎందుకంటే సార్, ఈరోజు ఈ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా, అసలు రిప్రజెంటేషన్ తీసుకున్నా కూడా అది ఏం జరగలేదు సార్. ఎలాంటి స్పందన లేదు. 8 నెలల నుంచి మేము తిరుగుతున్నాం సార్. 2 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. నల్గొండ జిల్లా నుంచి ఆదిలాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. 600 కిలోమీటర్లు సార్. 4-5 రోజులు డ్యూటీలు చేసి ఒక సీఎల్ లేదా ఒక లీవ్ పెట్టుకొని రావడం జరుగుతుంది సార్. చాలా కష్టమైన సమస్య. ఈ గత ప్రభుత్వం తునీకరించింది, పక్కన పెట్టింది, పట్టించుకోలేదు సార్ ఎంప్లాయీస్ని. అందుకనే ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి మేము నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ అయినా, డిప్యూటీ సీఎం అయినా, సీఎం సార్ అయినా, ఇంకా అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కోఆపరేషన్ చేసి మా సమస్యని ఈ 2 రోజులనే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఇవాళ హరిచందన మేడం ఐఏఎస్ ఆఫీసర్ గారికి మేము కలవడం జరిగింది. మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఇమ్మీడియట్గా ఇప్పుడే తక్షణమే నేను పంపిస్తాం, మీరు ఎలాంటి బాధపడద్దు, మేము ఖచ్చితంగా మీ న్యాయం చేస్తాం. పిల్లలు ఒక దగ్గర మీ బాధ చెప్పారు. పెళ్లి కాని పిల్లలు ఉన్నారు సార్, పెళ్ళైన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతుంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్. తల్లి ఒక దగ్గర, భార్య పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ సమస్య తీవ్రంగా ఉందా సార్. ఈ సమస్య ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం సార్. ఇక్కడ ప్రజావాణిలో కలిసాము. ప్రజావాణిలో కలిస్తే డైరెక్ట్గా మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో రాజనరసింహ గారికి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాము, అది ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చే విధంగా చూస్తామని చెప్పారు ప్రజావాణిలో. అయితే మాకు గత ప్రభుత్వం ఏంటంటే ఈ 317 జీవోని నిరంకుశంగా, ఎట్లా అంటే ఒక రజాకార్ ఎట్లయితే జనాల్ని బాధపెట్టి హింసించాడో ఆ రకంగా ఈ 317 జీవోతోని జూనియర్ ఎంప్లాయీస్ని, ఎవరైతే గవర్నమెంట్లో రీసెంట్గా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కానీ, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని కానీ ఎంత నిరంకుశంగా అంటే వాళ్ళ అప్పీల్స్ తీసుకోకుండా, వాళ్ళని ఏ రకంగా కన్సిడర్ చేయకుండా, వీళ్ళందరూ నా బానిసలు, నా రాజ్యంలో వీళ్ళందరినీ బానిసలుగా చిత్రీకరించుకుంటూ వాళ్ళని ఇష్టం వచ్చిన ప్లేస్కి, ఎట్లాంటి సంబంధం లేని ప్లేస్కి, పుట్టిన ప్లేస్ కాదు, అత్తారిల్లు కాదు, పుట్టినిల్లు కాదు, ఎటుగా సంబంధం లేని ఏరియాకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి 200 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, సరే చేస్తాము. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే నువ్వు కర్ణాటక పోయి కలుస్తున్నావు. మరి అక్కడ కాంపిటేట్ చేసి గెలవగలవా? ఆ సత్తా ఉందా?
అది మీకుండదు. కానీ మేము మాత్రం ఎటుపడితే అటు చేయాలి, చేస్తాము. ఎక్కడ చేస్తాము? నా స్థానికతను గుర్తించి నా అవసరాలకి నువ్వు విలువిచ్చినప్పుడు నువ్వు ఏ మారుమూలలో అయినా, నా జోన్లో నేను ఏ మారుమూల ప్రాంతంలో పోయి చిన్న ట్రైబల్ ఏరియాలో పోయి అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నా స్థానికత కోల్పోతూ, నా ఉనికి నేను కోల్పోతూ వేరే దగ్గర పోయి సర్వీస్ ఎలా చేయగలుగుతాము? అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలోనే 317ని సమీక్షిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వము, ముఖ్యంగా గత ప్రభుత్వము పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక్క విషయం కాదండి. పెండింగ్ బిల్స్, డిఏలు, పిఆర్సీలు ఎంత నిరంకుశంగా ఎంప్లాయీస్ అనగదొక్కారంటే అవన్నీ కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ కొత్త ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మా సమస్య ముఖ్యంగా 317 జీవోని సమీక్షించి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. కోర్టుకు పోయిన వాళ్ళకే కాకుండా కోర్టుకు రావడానికి భయపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే స్టాఫ్ నర్స్ అనగానే అమాయకపు చక్రవర్తుల్లాగా వాళ్ళకి సమాజంతో సంబంధం లేకుండా పెరిగి సమాజంతో సంబంధం లేకుండానే వాళ్ళు సర్వీస్లోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు భయపడిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకొని అయినా అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.